అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం ఏజెన్సీలో పెద్ద పులి సంచారం స్థానికులకు భయభ్రాంతులకు గురిచేస్తోంది. తెలంగాణలోని కావడిగుడ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. గత 4 రోజులుగా పెద్ద పులి సంచరిస్తూ పశువులపై పంజా విసురుతోంది. ఇక పందిరి మామిడిగూడెం, ఇనమూరు, గాడిదబోరు, అంతర్వేదిగూడెం సంచరించి 7 పశువులపై దాడి చేసింది. పులిని గుర్తించేందుకు 19 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గామణి అందిస్తారు. ఏలూరు జిల్లా ఏజెన్సీలో గత 4 రోజులుగా పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతుంది. దాదాపుగా బుట్టాయిగూడెం మండలానికి సంబంధించిన 4 గ్రామాల్లో కూడా పెద్ద పులి సంచరించి ఏకంగా 3 రోజుల వ్యవధిలో 7 పశువులను చంపి తినేసింది. అదేవిధంగా 4వ రోజు ఏదైతే బిల్లిమేలి గ్రామంలో కూడా పెద్ద పులి సంచరించి 2 పశువులను చంపి తినేసింది. ప్రస్తుతం మనం ఏదైతే పెద్ద పులి దాడి చేసిన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. పూర్తిగా ఏదైతే పెద్ద పులి సంచరించిన ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు అయితే ఇప్పటికే వచ్చి వారంతా కూడా ట్రాప్ కెమెరాలను అదేవిధంగా ఆ పులిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇక్కడ ఏదైతే మనం చూడొచ్చు, ఒక పశువును కూడా చంపి తినేసింది. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు అదేవిధంగా కూడా గిరిజనులు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పెద్ద పులి సంచారంతో కూడా అంతా కూడా పూర్తిగా ఒక్కసారిగా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఉలిక్కిపడ్డారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఏదైతే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, పెద్ద పులి సంచారం మీకు ఎలా అనిపిస్తుంది? ఏం జరిగింది ఇక్కడ? రాత్రి పెద్ద పులి వచ్చి మా పొలంలో ఒక 2 ఆవుల్ని గాయపరిచి ఒక ఆవుని చంపేసి తినేసింది. దానివల్ల మంచి భయాందోళనలతో ఉన్నాం. ఇప్పుడు మంచి వ్యవసాయ రోజులు, ఎవరైనా పొలం వెళ్ళాలన్నా ఎక్కడ ఏసీలో ఉందో ఏ తోటలో ఉందనే కంగారుతో భయం వేసి ఎవరో పొలాలు కూడా వెళ్ళాలని పరిస్థితి. ఫారెస్ట్ వారు వచ్చారు కాబట్టి వాళ్ళు తొందరగా దాన్ని ఎటు వెళ్ళిందో ట్రేస్ చేసి మాకు తగ్గ సమాచారం చెప్తే మేము వ్యవసాయం పనులు చేసుకోవటానికి ఉంటుంది. ఈ పరిస్థితిలో గమ్మున సమాచారం తెలవకపోతే ఎవరో పొలం వెళ్ళే పరిస్థితి లేదు. అందరూ భయంతో ఉన్నారు. మీ గ్రామానికి సంబంధించి ఏ ప్రాంతాల్లో సంచరించింది, ఎన్ని పశువులను చంపేసింది? మా మాది కన్నా దెప్పకాయలపాడు హ్యామ్లెట్ అనేది బిల్లిమిల్లి దగ్గర ఊరు పక్కన ఒక దాన్ని గాయపరిచింది. మళ్ళీ కొంచెం ముందుకొచ్చి మా బావగారైన ఆనంద్ కుమార్ గారి తోటలో ఒక ఆవుని గాయపరిచింది. ఆయనతో ఇంకొక ఆవుని చంపి తినేసింది కూడా. రకం తినేసి అక్కడ బాటలో 2 రకాల బాటలు ఉన్నాయి. మాకు 2 అనే అనుమానం కూడా ఉంది. 1 కాదు 2 అనే అనుమానం కూడా ఉంది మాకు. దాన్ని ట్రాక్ చేయవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు దాడి చేసిన 2 ప్రాంతాల్లో కూడా అక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం? అక్కడ నుంచి ఇక్కడికి సుమారుగా 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దాడి చేసిన 2 అటాక్లకి మాకు ఉన్న సమాచారం ప్రకారం ఈ అటాక్ చేయడానికి అక్కడ చేసిన అటాక్ ఇక్కడ చేసిన అటాక్ సుమారుగా ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ డిఫరెన్స్ లో అటాక్ చేసింది. కాబట్టి ఒకటే ఇంత షార్ట్ టైంలో అటాక్ చేద్దామనే అనుమానం కూడా ఉంది మాకు. అంటే ఇప్పుడు మీరు 2 పులులుగా భావిస్తున్నారా? మాకైతే అనుమానం ఉంది 2 ఏమో అని. చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఒక చోట నుంచి మరొక చోటకి దాడి చేసే క్రమంలో దాదాపుగా 1.5 కిలోమీటర్ దూరం ఉంటుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఒక పులి కాదు 2 పులులు సంచరిస్తున్నాయని కూడా వీళ్ళంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇదే విధంగా మనతో పాటు కూడా ఇక్కడ ఏదైతే రైతు మనతో ఉన్నారో మాట్లాడదాం. చెప్పండి, ఏం జరిగింది? ఉదయం పాలు తీసుకొచ్చే టైంలో వాళ్ళు 5:15, 6 మధ్యలో వచ్చారు. పాలు తీసుకొచ్చేటప్పటికి దూడ చనిపోయి ఉంది. ముందు గుమ్మం దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అయినట్టు జాడలు కనపడుతున్నాయి. 2 ఆవుల్లో ఒక ఆవు 2 ఆవులు తిప్పుకున్నాయి. ఒక ఆవు ఏమో పారిపోయింది. దానికేమో పంజా దెబ్బలు కనపడుతున్నాయి. 2వ ఆవుని వెతుకుతుంటే అది వేరే పక్క తోటలోకి లాక్కెళ్ళిపోయి అక్కడ చంపి పులి తినేసి కనపడింది. ఇది జరిగిన సంఘటన దాదాపు ఉదయం 4 గంటలు ఆ టైంలో జరుగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మా దగ్గర నుంచి 3 మధ్యలో 2 కిలోమీటర్ల అవతల ఇంకో సంఘటన కూడా గేదెని చంపిందని చెప్పి తెలిసింది. ఇక్కడికి చెరువు గట్టు మీదుగా జాడలు కూడా కనపడినాయి. ఆ రోడ్డు అంతా క్రాస్ చేసుకుని వచ్చింది. జాడలు కనపడినాయి. ఈ మా ఆవుని చంపిన తర్వాత కూడా కిందకి వెళ్ళింది. ఎందుకంటే టువర్డ్స్ సౌత్ సైడ్ వెళ్ళింది. ఆ జాలు కూడా కనపడినాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు దీన్ని పాదముద్రలను బట్టి ఎటు వెళ్ళిందని చూడటానికి వచ్చారు. మా కోరిక ఏంటంటే ఇది పనుల సీజన్ కాబట్టి త్వరగా దాన్ని ఐడెంటిఫై చేసి ఎటు వెళ్ళిందంటే రైతులకు కూడా భరోసా ఉంటుంది, కూలీలకి భరోసా ఉంటుంది. లేకపోతే అందరూ భయపడి పొలాల్లోకి వెళ్ళడం మానేశారు ఈ రోజు. అందుకని వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నాం. ప్రస్తుతం మనతో కన్నాపురం రేంజర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, పెద్ద పులి సంచారం ఏదైతే బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం ఏ ప్రాంతంలో సంచరించింది? అది నిన్న జంగారెడ్డిగూడెం రేంజ్ లిమిట్స్ లో తిరిగిందండి. జంగారెడ్డిగూడెం రేంజ్ లిమిట్స్ లో తిరిగింది.
ఈ రోజున మా రేంజ్ లిమిట్స్ లోకి ఇప్పుడే వచ్చింది. రాత్రి రెండు పుట్టగూడెం మండలంలో పరిధిలో 2 జంతువుల్ని వేటాడింది. ఇది మూడోది ఇక్కడ ఉంది. ఒకటేమో ఎస్కేప్ అయింది. దీన్ని ట్రాక్ చేస్తున్నారండి స్టాఫ్. ట్రాక్ చేసిన తర్వాత మిగిలిన విషయాల్ని మేము వెల్లడిస్తాం. అంటే ఎన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు? ఆ పులి వయసు ఎంత ఉంటుంది సుమారుగా? సార్ నిన్నటి వరకు ట్రేస్ చేసినటువంటి మనకి దొరికినటువంటి విజువల్స్ ప్రకారము సుమారుగా 3 to 4 years సబ్ అడల్ట్ అన్నట్టుగా డిఎఫ్ఓ గారు వ్యక్తపరిచారు. ఆ ట్రాప్ కెమెరాస్ లో వచ్చినటువంటి ఇమేజెస్ ద్వారా ఆ ప్రకారంగా ఇప్పుడు దాని ఏజ్ అనేది నిర్ధారిస్తున్నారండి ఆఫీసర్లు. ఇప్పుడు 15 ట్రాప్ కెమెరాలు వచ్చినాయండి, ఇప్పుడే వస్తున్నాయి. అంటే నిన్న ఇప్పుడే కదా మన అక్కడ పైన బుట్టాయిగూడెం పైన పెట్టినటువంటి ట్రాప్ కెమెరాస్ ను కూడా కొన్నిటిని ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. అరేంజ్ చేసి ఇక్కడ పెడతామండి. అంటే ఆ పులి ఈ పులి ఒకటేనండి. ఎక్కడి నుంచి వచ్చిందంటారు పులి? తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చింది అన్నట్టుగా అదే నా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఫుట్ మార్క్స్ ని బట్టి మన వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే తెలంగాణ ప్రాంతం నుంచి అసురాపేట మండలం పై నుంచి వచ్చింది అన్నట్టుగా ఇచ్చేసారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఈ పెద్ద పులి ఏపీలోకి ప్రవేశించిందంటూ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే బిల్లిమిల్లి ప్రాంతంలో కూడా 19 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం, అదేవిధంగా పులిని పట్టుకునేందుకు కూడా చర్యలు చేపడుతున్నామంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే రాత్రి సమయాల్లో కూడా ఎవరు ఒంటరిగా బయటకు వెళ్లొద్దు, గుంపులుగా వెళ్లాలంటూ కూడా వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పొలాల వద్దకు కూడా గుంపులుగా వెళ్లాలి కానీ సింగిల్ గా వెళ్లొద్దంటూ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే వాళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు అయితే జారీ చేశారు. ఇది ఏజెన్సీ ప్రాంతంలో పులి సంచారంపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామన్నే, జీటీవీ న్యూస్, బిల్లిమిల్లి. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.